మనం ఎక్కువ స్క్రిప్ట్ రాయలేదా? బా సరిపోయింది. ఇందులో వచ్చేసి మనకు డెవలపర్ ఆప్షన్ నుంచి ఏమైనా రిస్క్ ఉన్నాయా, లేకుంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, అలానే ఆన్లో పెట్టుకుంటే ఏమవుతుంది, ఆఫ్ చేసుకుంటే ఏమవుతుంది, అలానే దీంట్లో డెవలపర్స్ చేసుకోవచ్చా, అండ్ దీంట్లో ఉన్న టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి మనం ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే, నా పేరు షణ్ముఖ శ్రీ వైష్ణవ్. చిన్న కంటెంట్స్ అనేవి డెవలప్ చేసుకుంటున్నాను, అలానే చిన్న వర్క్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. నా గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ అయిపోతుంది కాబట్టి చిన్న షార్ట్ ఫామ్ లో మీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలో వెళ్ళిపోదాం. సో చాలా మందికి డెవలపర్ ఆప్షన్ అంటే ఏంటి, అండ్ అలానే దాంట్లో ఉన్న ఫీచర్స్, అండ్ అలానే దాంట్లో ఉన్న పవర్ బూస్టింగ్స్, అలానే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలీదు. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 100% రేషియో చూసుకుంటే మనకు 50% అనే వాళ్ళకి మాత్రమే ఈ డెవలపర్ ఆప్షన్ గురించి తెలుసు. సో దాంట్లో ఉన్న బేసిక్ ఫీచర్స్ అలానే అడ్వాన్స్ ఫీచర్స్ గురించి ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ బాగా అనిపించిందంటే ఒక లైక్ చేసి అలానే అందరినీ షేర్ చేయమని చెప్పండి. ఎందుకంటే ఇంకా కొంచెం ముందుకు వచ్చి మంచి మంచి కంటెంట్ అనేది మీకు చెప్పడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ ఆప్షన్ అంటే ఏంటి? డెవలపర్ ఆప్షన్ లో మనకు పర్ఫార్మెన్స్ బెస్ట్ ఇవ్వడానికి, అండ్ అలానే ఏమైనా కానీ డీబగింగ్స్ లేకుంటే మన ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా దాంట్లో నుంచి రెక్టిఫై చేసుకోవడానికి డెవలపర్ ఆప్షన్ అనేది పని చేస్తుంది. అండ్ అలానే అందులో ఏదైనా కానీ చేంజెస్ మనం ఇప్పుడు మన లైఫ్ లో చేంజ్ చేసుకుంటాం కదా, అలానే మనకు మొబైల్లో కూడా చేంజెస్ కావాలనుకుంటే ఈ డెవలపర్ ఆప్షన్ నుంచి మనం అప్గ్రేడ్ చేసుకొని మన మొబైల్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బగ్స్ అనేవి మన మొబైల్లో ఉంటాయి, అవన్నీ రెక్టిఫై చేసుకోవచ్చు డెవలపర్ ఆప్షన్ నుంచి. ఇది కంపెనీ త్రూ డీబగింగ్ అనేది జరుగుతుంది, బట్ స్మాల్ అమౌంట్ లో వచ్చేసి మనమే చేసుకోవచ్చు. మనం ఆండ్రాయిడ్ లోనే కాకుండా iOS డివైజెస్ లో కూడా ఈ డెవలపర్ ఆప్షన్ అనేది మనకు ఉంటది. చాలా మందికి ఇది తెలియదు, iOS లో కూడా మనకు డెవలపర్ ఆప్షన్ అనేది ఉంటది. సో కొన్ని డివైజెస్ లో డెవలపర్ ఆప్షన్ ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీ అబౌట్ ఫోన్ లోకి వెళ్ళిన తర్వాత మీ డెవలపింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దానిపైన మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ట్యాప్ చేసినామంటే మనకు ఆటోమేటిక్ గా డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. సో కొన్ని మొబైల్స్ కి 3 అటెంప్ట్స్ కే అవ్వచ్చు, అలానే కొన్ని మొబైల్స్ కి వచ్చేసి 7 టైమ్స్ కంపల్సరీగా ట్యాప్ చేయాల్సి వస్తుంది. నేను కొన్ని బేసిక్ డెవలపర్ ఆప్షన్ లో ఉన్న ఆప్షన్స్ నేను మీకు చెప్తాను. నెంబర్ 1 USB డబ్బింగ్, నెంబర్ 2 డార్క్ మోడ్, నెంబర్ 3 ఎన్హాన్స్ గేమింగ్ పర్ఫార్మెన్స్. ఈ ఎన్హాన్స్ గేమింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకు బూస్ట్ చేస్తుంది. మీ యావరేజ్ ఉన్న మొబైల్ ని కూడా బూస్టప్ నుంచి మీ గేమ్ అనేది పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ ఇస్తుంది. నెంబర్ 4 యానిమేషన్ సెట్టింగ్. యూజర్ ఇంటర్ఫేస్ మనం చూస్తుంటామో సో దాన్ని బెటర్ గా పర్ఫార్మ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. నెంబర్ 5 అన్లాకింగ్ డివైజెస్. 6 స్టే అవేక్ ఆప్షన్. నెంబర్ 7 మాక్ లొకేషన్స్. ఈ మాక్ లొకేషన్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ ని ఐడెంటిఫై చేయడానికి ఇది ఈజీగా యూజ్ అవుతుంది. సో దీన్ని మీరు యాజ్ యూజువల్ డెవలపర్ ఆప్షన్ లోకి వెళ్ళి ఆన్ చేసుకోవచ్చు, లేకుంటే డిసేబుల్ అయినా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే బేసిక్ గా మనం యూజ్ చేయొచ్చు ఆప్షన్స్ నేను మీకు కొన్ని చెప్పాను. స్కిప్ చేస్తున్నారా? స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరు మీకు చెప్పరు, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ టైప్స్ ఆఫ్ మొబైల్స్ అండ్ బ్లా 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 థింగ్స్ అన్ని చెప్తుంటారు. అవి మీకు కొన్ని అవసరం అయితే కొన్ని అవసరం ఉండవు. బట్ ఇవి వచ్చేసి మన మొబైల్లో ఇన్బుల్ట్ గానే ఉన్న ఫీచర్స్ ని నేను మీకు చెప్తున్నాను. సో ఓకేనా? నెక్స్ట్ డెవలపర్ ఆప్షన్ iOS లో ఉందా లేదా? ఇది ఖచ్చితంగా ఉందండి. iOS 16 లో వచ్చేసి మనకు డెవలపర్ ఆప్షన్ అనేది ఉంది, అండ్ అలానే OS Watch 9 లో కూడా ఇది అవైలబుల్ గా ఉంటది. విజన్ OS లో కూడా అవైలబిలిటీలో తీసుకొని వస్తున్నారు. iOS మొబైల్స్ లో ఇంకా బెటర్ సెక్యూరిటీ సిస్టమ్ ని పెంచుతుంది కూడా డెవలపర్ ఆప్షన్. డెవలపర్ ఆప్షన్ ని కంటిన్యూస్ గా మనము ఎనేబుల్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయండి. పర్టికులర్ మీకు ఎప్పుడైతే కావాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే డెవలపర్ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఈజీగా పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ ఇస్తుంది. వైరసెస్ అనేవి మీ మొబైల్ కి అనేది అటాక్స్ అనేవి కావు. ఈ టైం ఆన్ లో పెట్టింటే మీకు మొబైల్ అటాక్స్ అనేవి జరుగుతుంటాయి, బగ్స్ అనేవి ఎక్కువ అయిపోతుంటాయి మీ మొబైల్లో. మీరు డెవలపర్ ఆప్షన్ ని అలానే ఆన్ లో పెట్టుకుంటే మంచిదా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎనేబుల్ చేసి పెట్టుకున్నారంటే మీ వాయిస్ దెబ్బతింటది, అంటే మనది కాదు, మొబైల్ నుంచి ఏదైతే మనకు రిఫ్లెక్ట్ అయి వచ్చిన ఆడియో ఉంటుందో అది దెబ్బతింటది. అండ్ అలానే సెకండ్ వన్ మీ పర్ఫార్మెన్స్ ఆఫ్ మొబైల్ వచ్చేసి అది కూడా దెబ్బతింటది. అండ్ అలానే బ్యాటరీ యూసేజ్ కూడా హై అయిపోతుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నుంచి డెవలప్మెంట్ అండ్ అలానే మ్యానిపులేషన్స్ అనేది ఎక్కువ అయిపోతాయి కాబట్టి మీ బ్యాటరీ లెవెల్స్ అనేవి కూడా తగ్గిపోతాయి.
అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి జరగచ్చు మీ మొబైల్లో. ఎలా అంటే మీరు ఇప్పుడు కెమెరా ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీకు ఫోన్ పే కానీ ఇలా ఓపెన్ అయిపోతుంటాయి. సో అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి జరుగుతాయి మీ డెవలపర్ ఆప్షన్ ఎనీ టైం ఆన్లో ఉంటే. అండ్ అలానే దీంట్లో మనకు పర్టికులర్గా మీ డేటా అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. డెవలపర్ ఆప్షన్ ని వదిలేస్తే మంచిదా లేకుంటే అలా కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటే బెటరా? ఇది వచ్చేసి డిపెండింగ్ అపాన్ మన యూసేజ్ దాన్ని బట్టి మనము డెవలపింగ్ ఆప్షన్ ని మనం ఆన్ లో పెట్టుకోవాలా లేకుంటే పర్ఫార్మెన్స్ అలానే ఉంటుందా అనేది యూజర్ బేస్డ్ థింగ్స్ పైన అది డిపెండ్ అయి ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఏమైనా దెబ్బతింటుందా అంటే అస్సలు దెబ్బతిన్నదు పర్ఫార్మెన్స్. బట్ బ్యాటరీ లెవెల్స్ అండ్ అలానే మీ ఎక్స్టర్నల్ థింగ్స్ అనేవి దీంట్లో అఫెక్ట్ అనేవి జరుగుతుంటాయి. డెవలపర్ ఆప్షన్ ఏమైనా రిస్క్ ఉంటుందా? రిస్క్ ఏముండదండి. బట్ దీంట్లో వచ్చేసి మనకు మీ పర్సనల్ థింగ్స్ అనేవి దీంట్లో దెబ్బతింటాయి. అందులో నుంచి వచ్చిన డేటా అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది కాబట్టి అందరికి. సో ఈజీగా మీ డెవలపర్ ఆప్షన్ అనేది రిస్కీ అని చెప్పచ్చు యావరేజ్గా. అంటే ఇప్పుడు లో, యావరేజ్, హైలో చూసుకుంటే మీకు లో ఉండదు, హై ఉండదు, జస్ట్ యావరేజ్లోనే ఉంటుంది. ఇంకా ఫస్ట్ టైం నన్ను చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ చూస్తారు. అండ్ అలానే మా ఛానల్లో నుంచి మంచి మంచి యూస్ఫుల్ థింగ్స్ అనేవి మీరు కూడా ఎక్స్ప్రెస్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఇవి యూస్ఫుల్ చేయొచ్చు. అండ్ అలానే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసినా కూడా మేము ముందుకు అనేది వచ్చి ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది మీకోసం తీసుకొని వస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. ఇంకా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న వీడియో ఎందుకు రాలేదు అని చాలా మందికి డౌట్ వచ్చింటుంది. అది వచ్చేసి నేను షణ్ముఖశ్రీలో పెట్టాము. మొబైల్ అనేది టెఫ్ట్ జరిగింది, అదేంటో షణ్ముఖశ్రీలో తప్పకుండా చూడండి. డెవలపర్ ఆప్షన్ రిస్కీగా ఉంటుంది అండ్ అలానే బెనిఫిట్ కూడా ఉంటుంది. లాస్ట్ లో కన్క్లూజన్ లో మనం డెవలపర్ ఆప్షన్ ని ఆన్ చేసుకోవచ్చా లేదా అనే దానిపైన చెప్తాను. ఆన్ చేసుకుంటే మీ సింపుల్ ప్రాసెస్ అనేది ఇంకా సింప్లిఫైగా అయిపోతుంది. అండ్ అలానే మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బూస్ట్నెస్ అవుతుంది. అండ్ అలానే ఇందులో మీకు ఈజీగా స్టెప్స్ అనేటివి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అంటే మీరు ఏం చేయకుండా కూడా జరిగిపోతాయి. డెవలపర్ ఆప్షన్ నుంచి ఎనేబుల్ చేసుకున్నారు కాబట్టి సో మా వీడియో వాళ్ళకి షేర్ చేశారంటే వాళ్ళు కూడా మంచి మంచి థింగ్స్ అనేవి నేర్చుకుంటారు. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ అలానే వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా చెప్పండి. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మా ఛానల్ని ఇంకా ముందుగానే తీసుకొని రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయమని చెప్పండి. మేము ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తాము.